పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన నిర్వాహకులు 10,000 మందికే పోలీసులు అనుమతి, 50,000 మంది అభిమానుల సమీకరణ. కరూరు చేరుకోనున్న సీఎం స్టాలిన్, ఘటనా స్థలం పరిశీలన, మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం. నా హృదయం ముక్కలైంది, ఈ బాధ వర్ణించలేనిది. తొక్కిసలాట ఘటనపై విజయ్ రియాక్షన్. బిల్లు గవర్నర్ దగ్గరుంటే జీవో ఎలా ఇస్తారు? అవసరమైతే స్థానిక ఎన్నికలు వాయిదా వేయండి. బీసీ రిజర్వేషన్లపై చట్ట ప్రకారం వెళ్లాలని హైకోర్టు సూచన. ఇవాళ భారత్ ఫ్యూచర్ సిటీ ప్రారంభం. సీఎం రేవంత్ చేతుల మీదుగా శంకుస్థాపన. కందుకూరు మండల మీర్ఖాన్పేటలో కార్యక్రమం. 19 నెలల్లో గ్రూప్ 1 నియామకాల ప్రక్రియ చేపట్టాం. దేశానికి తెలంగాణ మోడల్ క్రియేట్ చేద్దాం. గ్రూప్ 1 అభ్యర్థులకు నియామక పత్రాలు అందించిన సీఎం. ఇవాళ గ్రూప్ 2 తుది ఫలితాలు విడుదల. 783 పోస్టుల భర్తీకి సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి. మార్చిలో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్. ఇవాటి నుండి ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డు. అధికార పార్టీ మోసాలను ప్రజలకు వివరిస్తాం. కేసులకు భయపడేదే లేదన్న కేటీఆర్. అక్టోబర్ 4న ఆటో డ్రైవర్ సేవలో పథకం. 2,90,000 మందిని అర్హులుగా గుర్తించిన ప్రభుత్వం. ఏటా 15,000 అందిస్తామన్న బాబు. చిరంజీవి 100% నిజం చెప్పారు. జగన్ ప్రభుత్వం ఎవరిని అవమానించలేదు. బాలకృష్ణ వ్యాఖ్యలపై నారాయణమూర్తి స్పందన. కళకు చావు లేదు, నేటి తరానికి చాటి చెప్పాలి. విజయవాడ ఉత్సవ్ నిర్వాహకులకు బాలకృష్ణ అభినందనలు. కేసుతో తమకు సంబంధం లేదు, విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాం. గుండ్లపాడు టీడీపీ నాయకుల హత్య కేసులో పిన్నెల్లి ప్రకటన. సంగారెడ్డి, పటాన్ చెరువు నియోజకవర్గాల్లో భారీ వర్షం. ఇళ్లల్లోకి చేరిన నీరు. సురక్షిత ప్రాంతాలకు జనం తరలింపు. మహారాష్ట్రలో భారీ వర్షం. వరద ముంపులో చిక్కుకున్న ఉమ్మడి ఆదిలాబాద్. ఉగ్ర రూపం దాల్చిన గోదావరి ప్రవాహం. వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. ఇవాళ మోహిని అవతారంలో మలయప్ప స్వామి. సాయంత్రం 6:30కు గరుడ సేవ. హైదరాబాద్ లో మిస్ వరల్డ్ టీమ్ సందడి. అనాథ పిల్లలకు బట్టలు, బుక్స్ పంపిణీ. బతుకమ్మ వేడుకల్లో మిస్ వరల్డ్ ఓపెన్ సుచాత. హైదరాబాద్ లో పింక్ పవర్ రన్ 2.0 నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుండి ప్రారంభం. సుధారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన. యూపీ బరేలీలో అల్లర్లకు పాల్పడ్డ 2,000 మందిపై కేసు. కారకులకు తరాల పాటు గుర్తుండేలా గుణపాఠం చెప్తాం. యోగి ఆదిత్యనాథ్ హెచ్చరిక. ఇవాళ ఏషియా కప్ ఫైనల్ మ్యాచ్. తలపడనున్న భారత్ పాక్. రాత్రి 8 గంటలకు మ్యాచ్. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.